అచింతమైన ధర్మచయమంతయును చెప్పితి, అందులో నించుకగాని విష్ణు కథలేర్పడన్ జపము. ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినన్గాక. నీ కొంచెము వచ్చుటెల్ల హరిన్ కోరిను తింపమే ఆర్య పూజిత. పోతన మహాభాగవతము ప్రథమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. వ్యాసమునీంద్రుని మాటలు విని నారదుడు ఈ విధముగా తెలియపరచడమైనది. పద్యభావము: పెద్దల చేత పూజింపబడు వాడవగు వ్యాస మహర్షి అశేషాలైన ధర్మ విశేషాలన్నీ నీవు రచించిన పంచమ వేదమగు భారతము ద్వారా తెలియజేశావు. అయితే నీవు చేసిన పొరపాటేమిటంటే అందులో విష్ణు కథలు కొంచెముగా మాత్రమే చెప్పావు, చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణ విశేషాలు అందంగా వర్ణించి చెప్పాలి, కానీ ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సునకు ఈ కొరత రావడానికి కారణము నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనము ప్రధానముగా చేయకపోవటమే అని తెలియపరచడమైనది. నారద మునీంద్రులు వ్యాస మహర్షికి శుభం.